అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 100 రోజులలోపే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేటని కరీంనగర్లో కలుపుతామని హామీ ఇచ్చి 1000 రోజులు కావస్తున్నప్పటికీ కరీంనగర్లో కలపడం లేదని బీజేపీ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం జరిగింది. వలసవాద మంత్రి మొండి వైఖరి నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్, మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, మడక రవికుమార్, ఎస్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు నూనావత్తు మోహన్ నాయక్, గూగులొత్తు తిరుపతి నాయక్, మాజీ సర్పంచ్లు సందవేణ కుమార్, మాలోతు రాజ్ కుమార్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, సంక్రే సంతోష్, కుంట స్వప్నారెడ్డి, ఆవుల కుమార్, బాబురావు, జంగలపల్లి శ్రీను, లక్పత్ నాయక్, జగదీశ్వరాచారి, సలేంద్ర, తిరుపతి, రైనా నాయక్, సంతోష్, చౌహాన్, శ్రీధర్ రెడ్డి, స్వామి, సమ్మిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్, ప్రభాకర్, మధు, రాజు, రాజ్ కుమార్, ప్రశాంత్, సంజీవ్ రెడ్డి, లింగాల యాదయ్య, బుడిగే ప్రవీణ్, చొప్పరి కుమార్, జంగపల్లి యాదగిరి, రాజు నాయక్, సమ్మన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే కరీంనగర్లో కలపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ఈ ఉమ్మడి హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతామని చెప్పి 100 రోజులే కలుపుతామన్నారు. 100 రోజులు అయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తున్నది. ఇప్పటి వరకు కూడా కార్యాచరణ లేదు.